హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే జనరల్ గా ఈ మూవీ ట్రైలర్ చూసినట్టయితే ఇది ఒక మంచి లవ్ స్టోరీ లాగా, ఒక పేద అబ్బాయికి అమ్మాయికి జరిగేటువంటి లవ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. బట్ ఒక్కసారి మూవీ చూసిన తర్వాత అసలు దర్శకుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించేటటువంటి సూపర్బ్ మూవీ. కంటెంట్ నమ్ముకుంటే ఎలాంటి మూవీ అయినా హిట్ అవుతుంది అనడానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో ఆ సినిమా కథ ఏంటి, అందులో మైనస్లు ప్లస్లు ఏంటి అన్నది ఈరోజు చూద్దాం. ఈ మూవీని ధీరజ్ నిర్మించగా దుష్యంత్ తన స్వీయ అనుభవాలు, అదేవిధంగా తన ఊర్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాడు. సో సుహాస్ తన యాక్షన్ ఏ సినిమాలో అయినా కూడా చింపేస్తాడని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ తో స్టార్ట్ చేసిన తన కెరీర్ ఒక కామియో రోల్లోనైతేనేమియండి, లేదంటే పూర్తిగా విలన్ గానైతేనేమియండి, హీరోగానైతే ఏమియండి, సూపర్ గా తన ప్రెజెన్స్ ని పెర్ఫార్మెన్స్ లోకి దింపేస్తాడు అసలు అతను. అటువంటి సుహాస్ హీరోగా వచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అయితే సినిమా చూసిన తర్వాత మీ నిర్ణయం ఖచ్చితంగా మార్చుకుంటారు. ఏంటంటే సుహాస్ కాదు హీరో, శరణ్యన హీరో అనేటట్ల మన యొక్క మైండ్ అంతగా శరణ్య పాత్రకి అడిక్ట్ అయిపోతాం మనము. సో యాక్చువల్గా స్టోరీ తీసుకున్నట్టయితే పెద్ద స్టోరీ ఏం కాదు. ఇది జనరల్ గా ఎప్పటి నుంచో మనం చూసేటటువంటి స్టోరీనే, స్పాయిలర్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో కథలోకి వెళ్తే అంబాజీపేటలో 2007 లో జరిగినటువంటి ఒక స్టోరీ ఈ కథ. ఊర్లో పెద్ద మనిషిగా ఉన్నటువంటి వెంకట్ చాలా మందికి అప్పులు ఇచ్చి వాళ్ళ దగ్గర వడ్డీలు వసూలు చేసుకుంటూ బతుకుతుంటారు అనమాట. ఊర్లో సగం మంది పైన వెంకట్ దగ్గర అప్పులు తీసుకొని ఆ వడ్డీలు కట్టుకుంటూ బతకలేక బతుకు లాగుతూ ఉంటారు. అదే గ్రామంలో మళ్ళీ మన సుహాస్ తన కులవృత్తి అయినటువంటి బార్బర్ వర్క్ చేస్తూనే మ్యారేజ్ బ్యాండ్ లో కూడా పనిచేస్తుంటారు. మనందరికి తెలుసు కదా, మామూలుగా మ్యారేజ్ బ్యాండ్ అంటే సాధారణంగా నాయి బ్రాహ్మణులు అంటే మంగళి వాళ్ళు, అంటే బార్బర్ షాప్ రన్ చేసే వాళ్ళే ఎక్కువగా వాయిస్తూ ఉంటారు. సో అతని అక్క పద్మ అదే ఊర్లో స్కూల్ టీచర్ గా పనిచేస్తుంటుంది అనమాట. అయితే ఊర్లో పద్మకు వెంకట్కు ఏదో ఉంది అని చెప్పేసి పుకార్లు ఉంటాయన్నమాట. అదే విధంగా వెంకట్ చెల్లి అయినటువంటి శివానితో మళ్ళీ ప్రేమలో పడతాడు. ఇది మెయిన్ స్టోరీ. ఇక ఏం జరిగింది, ఎలా జరిగింది, గొడవలు ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇంటర్నల్ గా ఈ సినిమా ఏంటి అంటే గ్రామాల్లో ఉన్నటువంటి కులాల కుంపటిని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఎందుకంటే ఎప్పుడో పాత తరంలో కులాలు ఉన్నాయి, ఈ రోజుల్లో కులాలు లేవు అనే వాళ్ళకి ఒక్కసారి ఎవరైనా విలేజెస్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. చిన్న చిన్న విలేజెస్ ఇప్పటికీ కులాలు ఎంతగా మనుషుల్ని విడదీస్తున్నాయో అన్నది మనం చూడవచ్చు. ఇక ఒకప్పుడు గ్రామాల్లో ఎలా ఉంటుందో ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఎస్సీలకు ఆలయాల్లోకి ప్రవేశాలు లేవు అంటే మీరు నమ్ముతారా? నేను స్వయంగా చాలా గ్రామాల్లో పనిచేశాను కాబట్టి నేను చూశాను. చాలా గ్రామాల్లో ఎస్సీలకు ఇప్పటికీ కూడా ఆలయ ప్రవేశం లేదు. వాళ్ళు బయట నుంచే మొక్కొని వెళ్ళిపోవాలి. అలాంటిది 10 సంవత్సరాలకు ముందు, 15 సంవత్సరాలకు ముందు ఎలా ఉండేది వాళ్ళ పరిస్థితి? అదే కాన్సెప్ట్తో ఈ మూవీ తీశారు. తక్కువ కులాలకు చెందిన వాళ్ళపై ఎంత వివక్ష చూపించేవాళ్ళో, అందులో కూడా కుల వృత్తులు చేసుకునే వారిని ఇంకా ఎంత చిన్న చూపు చూసేవాళ్ళో, ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ప్రతి చోట కూడా ఈ కులాన్ని ఎలా ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళని ఎలా కించపరిచే విధంగా మాట్లాడుతారు, ఎలా చూపిస్తారు, వాళ్ళని ఎంత వరస్ట్ గా ట్రీట్ చేస్తారు అన్నది ఈ మూవీలో చూపిస్తారు. జనరల్ గా చెప్పుకున్నట్టయితే మనకి ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ లోనే నేను చెప్పినట్టు ట్రైలర్ చూసినట్టయితే ఇది ఒక లవ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. బట్ అయితే ఇది కానే కాదు. ఇదంతా కూడా ఒక లేడీ క్యారెక్టర్ మీద డిపెండ్ అయినటువంటి మంచి స్టోరీ అండి. చాలా మంచి స్టోరీ. ఇందులో శరణ్య పద్మ అనే పాత్ర పోషించింది, అంటే హీరో అక్క పాత్ర. తనను బేస్ చేసుకొని ఇంత సూపర్బ్ మూవీ అన్నది ఈ మధ్య కాలంలో అయితే తెలుగులో రాలేదు. అసలు ఆమెకి రాసుకున్నటువంటి సీన్లు అయినా కానీ, డైలాగ్స్ అయినా కానీ నిజంగా మనం చూస్తే దర్శకునికి దండం పెట్టాల్సిందే. ఎంత పరిస్థితి వచ్చినా కూడా చావనైనా చస్తాను గాని నా ఆత్మాభిమానాన్ని వదులుకోను అని చెప్పే పద్మ. ఇక ఆమె చేసేటటువంటి, ఆమె మీద ఉన్నటువంటి సీన్లు, పోలీస్ స్టేషన్ లో ఆమె యాక్టింగ్, ఇక విజిల్స్ అనుకోండి. అసలు నిజంగా అదే నేను ఇంతకు ముందు చెప్పినట్టు సుహాస లేకపోతే ఈ సినిమాకి పద్మ నా హీరో అనేలా ఉంది. ఆమె మీద కంపోజ్ చేసుకున్నటువంటి సీన్స్ అన్ని చూస్తుంటే, ఆమె ఎలివేషన్ కానీ, ఆమె చేసే యాక్షన్ కానీ, ఆమె కూడా అలాగే ఆ పాత్రలో బాగా ఒదిగిపోయింది. జనరల్ గా ఒక హీరోకి మంచి యాక్షన్ సీన్ పెట్టడం కామన్ గా చూస్తుంటాము. అయితే ఈ మూవీ చూసిన తర్వాత మీ ఆలోచన మారిపోతుంది. సో ఒక్క లేడీ క్యారెక్టర్ ని ఇంత పవర్ఫుల్ గా చూపించి ఎక్సెప్షనల్ గా తీసినటువంటి డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ మూవీ ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అనిపిస్తా ఉంది.
మన మైనస్లు చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది, బట్ అయితే యూత్ని టార్గెట్ చేసినటువంటి లవ్ స్టోరీ ఉంది కాబట్టి అది బాగా కనెక్ట్ అవుతారు యూత్ అంతా కూడా. కొంచెం కథ ముందుకు పోతా ఉండే కొద్దీ కొంచెం దాంట్లో ఉన్నటువంటి అసలు విషయాన్ని తీసుకుపోవడంలో దర్శకుడు సక్సెస్ అయినాడు, బట్ కొంచెం లాగింగ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక ప్లస్లను చూద్దాం. అదే లాగింగ్ అనిపించిన వెంటనే మళ్ళీ కొంతసేపటికే ఒక హైప్ వస్తుంది అనమాట. ఒక్కసారి అరే ఇంత బాగుందా ఈ సీన్ అనిపిస్తుంది అనమాట. మళ్ళీ అంటే ఇంతవరకు వచ్చినటువంటి లాగింగ్ అంతా కూడా అది చెరిపేస్తుంది. ఆ విధంగా చాలా బాగా చూసినాడు. క్లైమాక్స్ కూడా రొటీన్ కి కంప్లీట్ గా భిన్నంగా ఉంది. ఇక పాటలు కూడా చూస్తా ఉంటే థియేటర్లో చాలా నీట్గా తీశాడు, చాలా నీట్గా, చాలా సూపర్గా ఉన్నాయి అసలు. ఇక విజువల్స్ కూడా ఎంత న్యాచురల్గా ఉన్నాయన్నమాట. అంటే జనరల్గా హై బడ్జెట్ మూవీ కాకుండా మంచి కంటెంట్తో బాగా చాలా నీట్గా తీశాడు మూవీని. ఇక సుహాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫ్యామిలీ డ్రామాలో విలన్ గా అయితేనేమి, కలర్ ఫోటోలో హీరోగా అయితేనేమి, ఉమామహేశ్వరస్య ఉగ్ర రూపస్య సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానైతేనేమి, ఏది చేసినా తన యాక్షన్ లో పర్ఫెక్షన్ మాత్రం ఎక్సెప్షనల్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో కూడా సుహాస్ అసలు నవ్వించాడు, ఏడ్పించాడు. ఆ ఎమోషన్స్ కానీ, అతను ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు ఇంకా న్యాచురల్గా మనం నిజంగా చూస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది. మామూలుగానే సుహాస్కి మంచి టైమింగ్ ఉంది, అందులో ఇట్లాంటి కాంటెంట్ ఉన్న మూవీస్ ఇస్తే సుహాస్కి ఇంకా అడ్డం ఉండదు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరంతకు వాళ్ళు బాగా చేశారు. చాలా మంచి సబ్జెక్ట్, ప్రతి ఒక్కరూ చూడాల్సింది. కులాలు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని దూరం పెట్టి మనమంతా మనుషులము అనే ఒక మంచి భావన ఉండాలి అనేటటువంటి ఒక మంచి మెసేజ్ని ఇచ్చేటటువంటి మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. చాలా బాగుంది. ఈ వీకెండ్లో ఖచ్చితంగా చూసి తీరాల్సిన మూవీ. సో ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.